నమస్కారం వెల్కమ్ టు స్వశ టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఆర్జిఎం ఇంజనీరింగ్ కాలేజ్ లో స్ట్రాంగ్ రూమ్స్ కమాండ్ కంట్రోల్ రూమ్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శ్రీనివాసులు ఏపీలో అధికారం చేపట్టేది ఎవరు అత్యధికంగా జరిగిన పోలింగ్ వల్ల ఎవరికి లాభం చేకూరిందో ఎవరి అంచనాలు వారివే అఖిలప్రియ బాడీగార్డుపై హత్యాయత్నం నంద్యాల పట్టణ శివారు ప్రాంతం పాణ్యం మండలం మెరవాడ గ్రామం సమీపంలోని ఆర్జిఎం శాంతిరామ్ ఇంజనీరింగ్ ఫార్మసీ కాలేజీలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచిన ఈవీఎంల పర్యవేక్షణ నిమిత్తం ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ను కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శ్రీనివాసులు బుధవారం పరిశీలిస్తూ సాంకేతిక నిపుణులకు పలు ఆదేశాలు జారీ చేశారు. అత్యంత మూడంచెల భద్రత నడుమ ఉన్న స్ట్రాంగ్ రూమ్ల పర్యవేక్షణ నిమిత్తం కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజ్ లను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. సీసీటీవీ ద్వారా ఏర్పాటు చేసిన ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థను అభ్యర్థులు రాజకీయ పార్టీల ప్రతినిధులు చూసుకునేలా పార్టీషన్ చేయాలని ఆర్ఎండ్బిఎస్సీని కలెక్టర్ ఆదేశించారు. విద్యుత్ అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవడంతో పాటు అత్యవసరమైన ఇన్వర్టర్లను ఏర్పాటు చేసుకోవాలని ఏపీఎస్పీ బీసీఎల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కాలేజీలో ఉన్న లైబ్రరీ హాలులో మీడియా రూమ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆర్ఎండ్బిఎస్సీని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి పద్మజ, ఆర్ఎండ్బిఎస్సీ శ్రీధర్ రెడ్డి, నంద్యాల తహసీల్దార్ చంద్రశేఖర్ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు. టీడీపీ నాయకురాలు మాజీ మంత్రి అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్ పై మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అఖిలప్రియ ఇంటి ముందు పహారా కాస్తుండగా అతివేగంగా కారుతో ఢీకొట్టి ఆపై మారణాయుధాలతో దాడి చేసి హత్యాయత్నం చేయడం జరిగింది. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన నిఖిల్ ను హుటాహుటిన నంద్యాల జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. నంద్యాలలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర నేపథ్యంలో నంద్యాల పట్టణ శివారులో టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రి అఖిలప్రియ వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణలో అఖిలప్రియ బాడీగార్డ్ అయిన నిఖిల్ ఏవి సుబ్బారెడ్డిపై దాడి చేయడం జరిగిందని తెలిసిందే. అప్పటి నుండి ఏవి అఖిలప్రియ మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నది. ఎన్నికల్లో కూడా కలిసి పనిచేసిన దాఖలాలు లేవు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా ఫ్యాక్షన్ గడ్డ ఆళ్లగడ్డలో ఈ సంఘటనతో ఒక్కసారిగా ఆళ్లగడ్డ ఉలిక్కిపడింది. వెంటనే అప్రమత్తమైన పోలీసు అధికారులు ఇరు వర్గాల ఇళ్ల వద్ద గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి ఎటువంటి ఘర్షణలు, అల్లర్లు జరగకుండా చర్యలు చేపట్టారు. నిఖిల్ పై జరిగిన హత్యాయత్నం సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడిలో గాయపడిన బాధితుని పరిస్థితి విషమంగానే ఉందని సమాచారం. ఆళ్లగడ్డలో ఫ్యాక్షన్ కక్షలు మళ్లీ బగ్గుమంటున్నాయి. ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. ఏవి సుబ్బారెడ్డి మరియు భూమా కిషోర్ రెడ్డి మనుషులు తనపై దాడి చేశారని బాధితుడు నిఖిల్ తెలిపాడు. ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 78.41% ఓటింగ్ నమోదు కాబడింది. 2019లో 79.77% ఓటింగ్ నమోదు కాబడింది. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో గత 2 సార్లు జరిగిన ఓటింగ్ శాతం కంటే అధికంగా 81.26% ఓటింగ్ నమోదు కాబడింది. ఈ గణాంకాలను విశ్లేషిస్తే ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నాయో అంచనాలు తేల్చేందుకు రాజకీయ నిపుణులు తమదైన శైలిలో విశ్లేషణలు చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఓటర్లు పోలింగ్ ప్రారంభానికి ముందుగానే బారులు తీరి ఓటు వేసేందుకు సిద్ధం కావడానికి కారణాలు అన్వేషించాల్సిన అవసరం ఉంది. అందులో ఆంతర్యం ఏంటో గ్రహించాల్సిన పని మొదలైంది. ఆంధ్రప్రదేశ్ ఓటర్ల నాడి ఏంటో, భారీగా తరలి వచ్చిన ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపారు, ఏ బటన్ నొక్కారో తేలాల్సి ఉంది. దేశంలో రికార్డు ఓటింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. జూన్ నెల 4వ తేదీ ఓటర్లు ఎవరికి పట్టం కడతారో తేలనుంది. ఇదిలా ఉండగా ఎన్నికల్లో పోటీ చేసిన ప్రధాన పార్టీలైన వైసీపీ మరియు కూటమి పార్టీలు గెలుపుపై ఎవరి ధీమా వారిదే అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా రీపోలింగ్ లేకుండా ఎన్నికల అధికారులు వారి పని వారు ప్రశాంతంగా చేసుకున్నారు. అక్కడక్కడ పలు చెదురుమదురు సంఘటనలు తప్ప అన్ని ప్రాంతాల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇటు అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
వాళ్ళు అమ్మా ఏంటి అయిపోయింది మొత్తం చేసాను సార్. సిటీ స్లిప్ ఏదినా చిన్న చిన్న సార్ నిఖిల్ కదా నీ పేరు? ఆ డోర్ తెలుసు మేడం వాళ్ళ దగ్గర కూర్చొని సుబ్బారెడ్డి వాళ్ళ వ్యక్తులు వచ్చి దాడి చేశారు. బొమ్మ కిషన్ రెడ్డి వాళ్ళ మనుషులు ఏ సుబ్బారెడ్డి మనుషులు ఇద్దరు వచ్చి దాడి చేశారు. ఏం పేరు వాళ్ళ పేరు? కార్ల దగ్గర. ఏం పేరు వాళ్ళ పేరు? బాబు ఏం పేరు వాళ్ళ పేరు? ఇంట్రెస్ట్ ఉందా పడుకుంటావా? మీరు చెప్పకుండా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజ్ లో స్ట్రాంగ్ రూమ్స్ కమాండ్ కంట్రోల్ రూమ్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శ్రీనివాసులు. ఏపీలో అధికారం చేపట్టేది ఎవరు? అత్యధికంగా జరిగిన పోలింగ్ వల్ల ఎవరికి లాభం చేకూరిందో ఎవరి అంచనాలు వారివే. అఖిలప్రియ బాడీగార్డుపై హత్యాయత్నం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.